నాకున్న అంచనా ఏంటంటే కొన్ని రిపోర్ట్స్ కూడా వస్తున్నాయి. సౌత్ బస్తర్లో గొల్లపల్లి అనే ఒక గ్రామం ఉంది. అంటే భద్రాచలము తర్వాత చెర్లకు మధ్యన ఆ రోడ్కు దగ్గర గొల్లపల్లి ఉంటుంది. ఎన్నడూ లేనిది ఇడుమ అక్కడ ప్రత్యక్షమండి 10-15 రోజుల క్రితం. అవును, నిజమేనా ఇది? నిజమే. జనాలు చెప్తారు, వాళ్ళు అంటే వాళ్ళు వాళ్ళకి తెలుసు కదా. ఇప్పుడు తను 70 మంది పోవాలి, మరి జీబు ఎక్కడానికంటే ముందు అప్పటిదాకా తుపాకులు ఉంటాయి కదా వీళ్ళు. ఆ తుపాకులు కూడా ఎక్కడో డంప్ చేయాలి కదా. తుపాకులు అయితే పట్టుకపోలే వీళ్ళు, తుపాకి పట్టుకపోలే, బాంబులు పట్టుకపోలే, పచ్చి అబద్ధం అది. ఎవరు పట్టుకపోరు అది. కాబట్టి అక్కడ దాయాలి, అంత ఈజీ కాదు కదా. దాచేదానికి కూడా టైం పడుతుంది. తిండి తినాలి, తిండి ఎవరో పెట్టాలి, వాళ్ళు రావాలి, జనం సహకారం కావాలి కదా. జనం గూడాలు ఉన్నాయి, ఆ గూడాల్లో పాటు నువ్వు ఎటుపోయినా కలుస్తారు వాళ్ళు. ఆ గ్రామానికి ఎంటర్ అయ్యిందా? ఆ గ్రామంలో అడవిలో కలవచ్చు, గ్రామాల్లో కలవచ్చు, కలుస్తారు. కాబట్టి వాళ్ళు ఏం చెప్తున్నానంటే ఇటుమా ఇక్కడ మాకు కనపడ్డాడు, ఎన్నడూ లేనిది ఈ ప్రాంతాల్లో కలిసిండు అనేది వాళ్ళు చెప్పంపుతారు. ఇక్కడ ఇప్పుడు తెలంగాణలో కూడా ఉన్నారు ఆదివాసులు, వాళ్ళు ఇక్కడ వచ్చి సెటిల్ అయి ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నాడు 10-15 ఏళ్ళ క్రితం ఉన్నది, ఇది వాస్తవం. తర్వాత పోయిండనంటే వాళ్ళని పంపించి తను పోయినప్పుడు తర్వాత ఇప్పుడు ఎప్పుడైతే ఇడుమా దొరికిండో బహుశా ఇడుమాని ఇక్కడనే మధ్యలో పట్టిన భద్రాచలం కాడనో ఎక్కడో కాడ దాన్ని వెహికల్ ఆపుకొని వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి అటు తీసుకుపోయి చంపొచ్చు. లేదా విజయవాడకు చేరిన తర్వాతనైనా ఇంట్రాగేషన్ చేసి, అంటే ఎక్కువ అవకాశం ఇంట్రాగేషన్ చేసి చేస్తారు. బహుశా అది ఎక్కువ రోజులు కాదు, వాళ్ళు 10 రోజుల కింద వాళ్ళ కంట్రోల్లో ఉన్నప్పటికీ ఇడుమా మాత్రం 1-2 డే ముందు దొరకవచ్చు. కాబట్టి ఇడుమా దొరికిన తర్వాత ఇడుమాని ఎన్కౌంటర్ చేశారు. ఎవరు ఊహించలేదు కదా తను దొరుకుతాడు అనేది. అయితే ఎవరు ఊహించలే. ఎవరు ఊహించడం అనేది అసలు నేను కూడా ఊహించలే. ఇడుమా అక్కడ దొరకడం ఏంటిది. సరైతే ఇక్కడ నేను అనుకున్నా చనిపోతారు, అవకాశం ఉంది ఇక్కడ చాలా, అది పెరిగింది, చనిపోవచ్చు వాళ్ళు అనేది అనుకున్నాం. కానీ ఇట్లా చనిపోతారు నేను అనుకోలేను. తర్వాత రెండోది టెక్ శంకర్ అసలు అంతకుముందే లొంగిపోయినాను అన్నారు. వాస్తవంగా లొంగిపోలేదని తెలుస్తుంది. అంటే అడిగితే లొంగిపోలేదు అంటే వీళ్ళ కాడనే ఉన్నాడు, వీళ్ళ కాంచి పోయిండు. మరి వీళ్ళ కాంచి పోయిండు అన్న తర్వాత నెక్స్ట్ డే ఫస్ట్ 6 చంపినరు, మరి సెకండ్ డే 7 చంపినరు. ఎందుకు చంపినరు? మళ్ళీ అదే ప్రాంతంలో అంటున్నారు. అదే ప్రాంతం. ఇదంతా నాటకం కదా. కాబట్టి అంటే ఈ నాటకం అనేది కూడా పోలేరు వీళ్ళు అక్కడికి. ఒకవేళ అంటే ఇప్పుడు కొంతమంది వాదనలు ఏం చేస్తారంటే లేదు వాళ్ళ సేఫ్టీ కొత్త ప్రాంతం పోయినారంటే ఎక్కడ కొత్త ప్రాంతం, అది ఏం కొత్త ప్రాంతము అసలు. అది 25 ఏళ్ళ కింద ఆ తూర్పుగోదావరి జిల్లాను వదిలిపెట్టిండ్రు. అయితే పోయిన 6 నెలల క్రితం ఉదయ్ 6న చనిపోయినరు. వాళ్ళు పోలీసు దాడుల మూలంగా నెట్టబడి అక్కడికి వెళ్ళిపోయారు వాళ్ళు, ఏఓబి నుంచి, మల్కానగిరి నుంచి. కాబట్టి అది ప్రామాణికం కాదు. ఇడుమకు అసలు ఆ అడవి తెలియదు, ఆ ఏఓబి ఏరియా తెలియదు, ఆ ఉన్నోళ్ళకి తెలియదు. అక్కడికి పోవడం ఏంది, తన ప్రజలను వదిలిపెట్టుకొని డీకెళ్ళ పడి తిరగలుగుతాడు ఆయన. ఏదైనా ఇంకా ఏడాది అయినా తిరగలుగుతాడు ఆయన. కానీ అక్కడికి పోవడం ఏంటిది? ఒకవేళ అనుకుంటే తెలంగాణలో అంటే రిలేటివ్గా ఏంటంటే సరే ఇక్కడ కొంత ఎన్కౌంటర్ లేవు కదా. ఇప్పుడు ఎన్కౌంటర్ లేవు అట్లని చెప్పి వీళ్ళకి మావోయిస్టులకే పూర్తిగా మనం సాయుధ పోరాటాలు చేయండి అని చెప్తాను నేను అనుకోలేం. కానీ కొంత ఎన్కౌంటర్లు అనేక కారణాలతో ఎన్కౌంటర్లు వాళ్ళకి తెలుసు. చంద్రన్ వచ్చిండు, అందరూ వచ్చారు కదా. ఒకవేళ రావాలనుకుంటే ఇటు వస్తారు కదా. మరి ఎందుకు పోయిండు అక్కడికి? ఎందుకు పోయిండని అంటే వాళ్ళ సర్క్యులర్ తీర్మానం కానీ, తర్వాత వాళ్ళు చెప్తున్నది కానీ, సత్యనారాయణ రెడ్డి రాజు చనిపోయిన విషయాలే కానీ, తర్వాత ఇడుమ యొక్క నేచర్ కానీ, వాళ్ళ సాయుధ పోరాట అవగాహన ఇవన్నీ చూసినప్పుడు వాళ్ళు లొంగిపోవడం అనేది శుద్ధ అబద్ధము, 100% అబద్ధం. లెటర్ రాసిండ్రు, ఇది రాసిండ్రు. తర్వాత ఆ పోలీసు కూడా ఏదో చెప్తుండట, నా దగ్గరకు సరెండర్కి వచ్చిండు, నేను తీసుకుపోయడానికి పోతే ఏంటంటే డీజీపీ ఒప్పుకున్నాడు. డీజీపీ ఒప్పుకుంటే డీజీపీ మంచోడే కానీ కేంద్రమే తప్పు చేసింది. ఇదంతా ఇవి నాటకాలు. దేవ్జీ ఎక్కడున్నారని మీ అనుమానం? ఆయన కూడా దొరికిండని అంటున్నారు, రకరకాలుగా వార్తలు వస్తున్నాయి. మరి మొన్న అయితే ఏకంగా ఆయన్ని కూడా చంపేసారని కూడా మాట్లాడుకున్నారు. అంటే ఇప్పుడు ఒకటి దేవ్జీ ఒకవేళ ఉంటున్నో చంపేసేటోళ్ళు, నిన్ను మొన్న వాళ్ళు దాన్ని విజయంగానే చెప్పేటోళ్ళు వాళ్ళు. నిన్ననైనా మొన్ననైనా ఈడుమాతో పాటే చంపేటోళ్ళు వాళ్ళు. ఇక లేదు ఉన్నాడనంటే మనం కష్టం, అది నేనైతే నమ్మలేను. రెండోది ఏంటంటే ఆయన ఇప్పుడు పార్టీని కోఆర్డినేట్ చేయడానికి ఆయనే ఉండాలి కదా. అంటే ఆయన కూడా ఎక్కడో సెటిల్ అయిపోతే కష్టం కాబట్టి ఉండొచ్చు, లోపట్నే ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా. చెప్పలేము, అది 100%